ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. జకరియా 8:15 మేలు చేయు నిర్దేశించుచున్నాను గనుక భయపడకుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళికి మేలు చేయాలి అని యేసయ్య ఆశపడుతున్నారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి రాకుండా ఈ లోకంలో మనకి కీడు ఎవరైతే తలపెడుతూ ఉంటారో అంటే శత్రువు అయిన సాతాను దగ్గరికి వెళ్ళి కీడులోనే పడేదానికి ఆశపడుతున్నారు. దేనికంటే ఈ లోకంలో కంటికి కనబడేటువంటి ఆనందాల కోసం, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల కోసం మనుషులు కీడులో పడేదానికి ఇష్టపడుతున్నారండి. మేలులోకి రావాలి, వెలుగులోకి రావాలా, జీవంలోకి రావాలా, సత్యంలోకి రావాలా, దేవుని మార్గంలోకి రావాలని మనుషులు ఆశ పెట్టుకోకుండా ఈ లోకంలో సాతాను వైపు తమ మనసుని తిప్పుకునేటువంటి మనుషులు ఉన్నారండి. అయితే మన జీవితాన్ని మనం ఎవరి దగ్గరికి మనం సమర్పించాలి? మనము సాక్షాత్ దేవుడికే మన జీవితాన్ని అప్పచెప్పేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు మన జీవితం ఆయన చేతుల్లో పెట్టుకుంటే ఆయన మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకు మేలులు చేస్తారు. అయితే కొన్నిసార్లు మనం చూసుకున్నప్పుడు, యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు దేవుడు యోబు గారిని శోధించలేదు. దేవుడు సాతాను యోబు గారిని శోధించలేదు. దేవుడు అనుమతించాడంతే. దేవుడు ఏ మనుషుడు శోధించే దేవుడు కాదు. దేవుడు పరిశోధిస్తాడు. అంటే ఈ లోకంలో ఒక క్లాసు పై తరగతికి వెళ్ళాలంటే ఈ లోకంలో స్కూల్కి ఎలా పరీక్షలు ఉంటాయో దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. దేవుడు ఏదో మన జీవితాన్ని అంతం చేయాలని, లేదా మనం బాధపడాలని, లేదా మనం పరలోకానికి రాకుండా ఉండాలని దేవుడు అలా చేయడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు అబద్ధమాన జాలని దేవుడు అండి. కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు, నేను మీ అందరికీ మేలు చేయాలి అని నేను ఆశపడుతున్నాను అని అంటున్నాడు. అంటే దేవుడు మేలు కోరుకునే మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. ఎప్పుడైతే మనము దేవుడికి మన జీవితాన్ని సమర్పిస్తామో ఆయన ప్రతి ఒక్క బిడ్డకి మేలుని ఆయన ఇచ్చేటువంటి దేవుడు అండి. ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన నామంలో మనం ఏదైతే పలుకుతూ ఉంటామో, ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, ఎవరైతే బెడ్లో ఉంటారో, ఎవరైతే ఆస్తమాతో ఉంటారో, ఎవరైతే పనికి రారు, ఇతను చనిపోతారు, అవయవాలన్నీ చెడిపోయాయి అని అంటారు, అలాంటి వారిని కూడా లేపే దేవుడు అండి మనం సేవించే యేసుక్రీస్తు వారు. మనం అదే బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు లాజర్ని లేపలేదా? చనిపోయిన 3 రోజులు అయిన లాజర్ని దేవుడు లేపలేదా? దేవుడు ప్రతి ఒక్క బిడ్డని, ఆయన చనిపోయిన వారిని కూడా లేపేటువంటి దేవుడు కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీరు మా పట్ల మేలు చేయాలని మీరు ఆశపడుతున్నారయ్యా. మేము ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా మేలైన మీ వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నాం. మేలైన మీ వాక్యానుసారంగా మేము నడవాలని మేము ఆశపడుతున్నాం. నా ప్రాణాన్ని మనుషులు తృప్తిపరచలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు తృప్తిపరచలేరు. ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారు తృప్తిపరచలేరయ్యా. మీ నామం అంత బలము, అంత శక్తి, వాక్కుని పంపి బాగు చేసేటువంటి నామమయ్యా. మీది ఉన్నతమైన నామము, అన్ని నామము కన్నా పై నామము యేసుక్రీస్తు వారి నామము. ఏమంటే మీరు తగ్గించుకొని లోకానికి వచ్చారు, మీ ప్రాణాన్ని కూడా పెట్టి అదేవిధంగా మళ్ళా మీరు ఆరోహణమై వెళ్ళిపోయారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలు మా చేతుల్లో పెట్టి మేము నాశనం చేసుకోకుండా మా జీవితాలు మీ హ్యాండ్స్లో, మీ చేతుల్లో పెట్టే మంచి మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మారాలా, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలయ్యా, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ శిరస్సు వంచి నిజమైన దేవుని తెలుసుకొని మేము ఎప్పుడైతే మీ పాదాల దగ్గరికి వస్తామో మీరైతే మమ్మల్ని మంచి బిడ్డలుగా తీర్చిదిద్దాలని, మాకు మేలైన వాటిని ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారు. మా ఆలోచన చాలా చిన్నగా ఉంటాయి, మా పట్ల మీ ఆలోచన చాలా గంభీరంగా ఉంటాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.